మీది ఇంగ్లీష్ ఛానలా లేదా తెలుగు ఛానలా అని ఎంతమంది అడుగుతూ ఉంటారో తెలుసా నన్ను. మీకేమనిపిస్తుంది మనది ఏం ఛానల్? వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియోస్ అండి. ఇషితా శ్రీనిక కూడా మీకు హాయ్ చెప్తున్నారు. 2 decades నుంచి అమెరికాలో ఉండిపోయాం కదండి. సో ఎంత కాదనుకున్నా అలా అప్పుడప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తుంది అనమాట. స్టార్ట్ చేసింది తెలుగు ఛానలా ఇంగ్లీష్ ఛానలా అని అనుకుని స్టార్ట్ చేయలేదు, ఏదో అలా స్టార్ట్ చేసేసాను. కానీ ఇప్పటి నుంచి కొంచెం కాన్షియస్గా ఉంటాను, తెలుగులోనే ఎక్కువ మాట్లాడి ఇంగ్లీష్లో తక్కువ మాట్లాడటానికి. సరే, ఇకపోతే హిందూ టెంపుల్ అని షార్లెట్లో ఆ రోజు మేము విజిట్ చేయడానికి వచ్చాము. ఎందుకంటే మా ఇద్దరు ఫ్రెండ్స్ పిల్లలు అక్కడ ఆ రోజు పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ భరతనాట్యం నేర్చుకుంటున్నారు అనమాట. ఆ రోజు వాళ్ళది పర్ఫార్మెన్స్ ఉంది. మొన్న మీకు చూపించాను గుర్తుందా? ఈ శారీస్ నేను మా ఫ్రెండ్స్ అందరికీ కూడా తీసుకుని వచ్చానని. లక్కీగా ఆ రోజు అందరము ఈ శారీ అయితే కట్టుకున్నాము. ఎంత లైట్ వెయిట్ శారీ, అసలు ఎఫర్ట్లెస్గా స్టైల్ చేసుకున్నాము. బ్లౌజ్ స్టిచ్చింగ్ షార్లెట్లో నాకు దొరికారండి ఒకరు, వాళ్ళ కాంటాక్ట్ మీకు కింద ఇస్తాను. అన్ఫార్చునేట్లీ నేను కొంచెం ట్రావెలింగ్ చేయటం వల్ల టైంకి స్టిచ్ చేయించలేకపోయాము. సో మా దగ్గర ఉన్న బ్లౌజెస్ తోటే స్టైల్ చేసాము. అయినా కూడా చాలా బాగుంది చూడండి, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయాము. ఆడిటోరియంలో 2 hours ప్రోగ్రామ్ జరిగింది. శ్రీనికాకి ముందుకు వెళ్ళి కూర్చుని వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే చూడాలనిపించింది. సో దాన్ని తీసుకుని నేను ముందుకు వెళ్ళిపోయాను. శ్రీనిక అన్ని పర్ఫార్మెన్సెస్ చాలా బాగా ఎంజాయ్ చేసి చూస్తుంది. అండ్ తనకి ఫ్యాసినేట్ అయిపోయింది. వాళ్ళు తల అలా ఎలా తిప్పుతారమ్మా లెఫ్ట్కి రైట్కి అని, అలా తిప్పటానికి పాపం ఎంత ట్రై చేసిందో. లాస్ట్ ఇయర్ శ్రీనిక స్కూల్లో తనకి నేను జిమ్నాస్టిక్స్ తీసుకున్నాను ఎక్స్ట్రా యాక్టివిటీ లాగా. PP2 అంటే శ్రీనిక ఇప్పుడు UKGకి ఎంటర్ అవుతుంది. తనకి నేను ఈసారి కూచిపూడి తీసుకున్నాను, అంటే ఆప్షన్ ఉందన్నమాట స్కూల్లో. సో నాకు ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బుడ్డిది నేను ఎప్పుడు డ్యాన్స్ చేయడం చూడలేదు. సో స్లోగా అక్కడైతే నేర్పిస్తారు అనుకుంటే దానికి డ్యాన్స్. ఇషిత కంప్లీట్గా మ్యూజిక్లో ఉంది. అండ్ శ్రీనికాని కొంచెం డ్యాన్స్లో పెడదామా అని అయితే ఆలోచిస్తున్నాను నేను. మనస్వి అండ్ అంశిక అంటే మా ఫ్రెండ్స్ లావణ్య, రోజా పిల్లలు ఇందులో పర్ఫామ్ చేశారు. చాలా బాగా అనిపించింది ఆ పర్ఫార్మెన్సెస్ అన్నీ. నేను కూడా అక్కడ ఉండి ఈ టైంలో చూడగలిగాను అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇకపోతే అమెరికాలో స్కూల్స్ ఎండ్ అయిపోయినాయి. ఇక్కడ మా ఫ్రెండ్ కమ్యూనిటీలో పేరెంట్స్ అందరూ కలిసి వాటర్ స్పిల్ చేద్దాం. ఏం మాట్లాడుతున్నాను, మీరే చూస్తున్నారు కదా ఇక్కడ. సో గ్రాడ్యుయేట్ అయిపోయిన స్టూడెంట్స్ మిడిల్ స్కూల్లో అందరికీ ఉట్టినే ఇలా ఫన్గా ఒకటి ప్లాన్ చేశారు. సో పిల్లలు బస్ నుంచి దిగుతూ ఉంటే మొత్తం వాళ్ళ మీద వాటర్ స్ప్రే చేశారు అనమాట. ఎంత ఫన్ చేశారంటే కొంతసేపు అందరూ. బుడ్డిది మొత్తం తడిసిపోయింది అన్నట్టు నేను మొన్న వీడియోలో చెప్పాను కదా, రోజా ఇంట్లో మేము కొన్ని రోజులు ఉన్నాం, బాగా స్పెండ్ చేసామని. ఇట్ వాస్ టైమ్ టు సే బాయ్ బాయ్. మేము దారిలో తినడానికి ఇక్కడ స్నాక్ ప్రిపేర్ చేస్తోంది రోజా. She's like, Amma, but it's not Mother's Day today. How should I give her Amma? Still, every day is a Mother's Day, you know. Every day. Hello. And we are off to Raleigh. How long is it from here? 3 hours drive. Is it only? Yeah, ma'am. अपना टाइम आएगा गणेश. आएगा साजा, अपना टाइम आएगा.
మొన్న పెట్టిన లైఫ్ సిచ్యువేషన్ వీడియోకి ఎవరైతే టైం తీసుకుని కామెంట్ చేశారో చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. కొంతమంది అడిగారు, ఓ గణేష్ మీతోటి వస్తున్నారా ఇయర్ అని. అవునండి, దట్ ఈస్ ద ప్లాన్. అందరం కలిసే మేము వెనక్కి వెళ్దాం అనుకున్నాము. కానీ అనుకున్నట్టు కొన్ని అవ్వకపోవటంతో కొద్దిగా డల్ అయ్యాను నేను. అందువల్ల ఎక్కువ వీడియోస్ కూడా పెట్టలేకపోయాను. కొంతమంది మిస్అండర్స్టాండ్ కూడా చేసుకున్నారు. మంచిగా ఆర్గనైజ్ చేసి వీడియోస్ పెట్టుంటే బాగుండేది సహజ, ఏదో తన రిటర్న్ టు ఇండియా కొత్త బిజినెస్ కోసం ప్రమోషన్ చేసినట్టుంది అని. నేను అస్సలు ఆ విధంగా ఆలోచించలేదు. అంటే అలా కూడా ఆలోచిస్తున్నారా అంటే నాకే నమ్మశక్యంగా లేదు మీరు అలా అనుకుంటున్నారా అని. మీరు అన్నట్టు మంచిగా ఆర్గనైజ్ చేసి వీడియోస్ రిలీజ్ చేయాల్సింది, బాగుండేది. ఒకప్పుడు ఇండియా డైరీస్ చేశాను చూడండి, ఒక 2 months యూట్యూబ్ నుంచి బ్రేక్ తీసుకుని అప్పుడప్పుడు స్టోరీస్ పెడుతూ ఆ తర్వాత అన్నీ లైన్గా రిలీజ్ చేశాను కదా. అలాగే చేద్దాం అనుకున్నానండి యూఎస్ డైరీస్ అని, బట్ అంతే నాకు అవ్వలేదు. బట్ ఇప్పటి నుంచి అయినా నేను వెంటనే వీడియోస్ అయితే పెడతాను. ఇంకొక విషయం తెలుసా, ఫస్ట్ టైం అండి 5 yearsలో ఫస్ట్ టైము నేను ఈ వీడియోని ఫోన్లో ఎడిట్ చేసి ఫోన్లో రికార్డింగ్ చేశాను, మైక్ లేకుండా. చాలామంది ఇలా చేస్తారంట, కానీ నేను ఎప్పుడూ చేయలేదు. అసలు మీకు ఎలా అనిపించింది? వాయిస్ ఓకేనా? క్లారిటీ ఓకేనా? నాకు ఒకసారి దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకవేళ ఇది ఓకే అయితే మరిన్ని వీడియోస్ నేను ఈజీగా ఫాస్ట్గా నా ఫోన్లోంచే అప్లోడ్ చేయగలుగుతాను. Are you making me pizza? Thank you. ఇక్కడ మేము వెళ్ళింది మార్బుల్ మ్యూజియం ర్యాలీలో. తప్పనిసరిగా మీకు పిల్లలుంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అండి. ఎంత ఎంజాయ్ చేశారంటే ఇష్తా శ్రీనిక దిస్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా 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 బాగుంది. Come fast. I'm hungry. ఈ ప్లేస్లో లేదంటూ లేదు. అండ్ శ్రీనికాకి అన్నిటికంటే ఇష్టమైంది వంట చేయటం. పెద్ద అయిన తర్వాత షెఫ్ అవుతానంటూ ఉంటుంది అది. నేను ఐ మేడ్ ఎ ప్రామిస్ టు మై సెల్ఫ్. అమ్మో చూసారా, మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడేశాను. నేను కార్పొరేట్ జాబ్ ఎప్పుడైతే వదిలానో ఆ రోజు నేను అనుకున్నాను, ఎవ్రీ సమ్మర్ పిల్లలకి, నాకు అండ్ మా ఫ్యామిలీకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అలా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నాను. అండ్ ఆ సందర్భంగా 2024లో వాళ్ళకి అన్నిటికంటే ఇష్టమైన ప్లేస్ వాళ్ళ హోమ్ కంట్రీకి తీసుకుని వచ్చాను. షార్లెట్ ఒక్కటే కాకుండా చాలా ప్లేసెస్కి తిరిగాము. అండ్ వాళ్ళకి నేను బోల్డ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వగలిగాను. ఎంత హ్యాపీగా ఉందో వాళ్ళని చూస్తూ. అసలు సమ్మర్ హాలిడేస్ ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో అనిపిస్తుంది. అండ్ మీరు తమ్నేల్లో చూసారు కదా, రిగార్డింగ్ మేము ఇండియాలో ఉండిపోతున్నామా లేదా తిరిగి అమెరికాలో ఉండిపోతున్నామా లేదా తిరిగి వెళ్తున్నామని, అది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడైతే దిస్ ఇస్ అవర్ ఫేవరెట్ థింగ్ అనమాట. ఇక్కడ మనం ఒక స్కెచ్ గీసి అక్కడ మనం కలరింగ్ చేసి దాన్ని ఆ స్కానర్లో పెడితే అది లైవ్ అయ్యి మనకు అక్కడ టీవీలో కనిపిస్తుంది. Let's go, baby. All are waiting for you. We are ready to go. Yeah. ఎంతసేపు ఆడినా తనివి తీరదు అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా సరే ఇష్తా శ్రీనిక ఇంకొంచెంసేపు అంటానే ఉంటారు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మొన్న ఎవడో అడిగారు అనమాట, మాకు 2 kids ఉన్నారండి, మేము ఎలా ఎంటర్టైన్ చేయాలి అంది. నాకేమనిపిస్తుంది అంటే అసలు డబ్బులతో సంబంధం లేదండి. మనం టైం అండ్ పేషెంట్గా మనం ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఆప్షన్స్ అంటే మీ బడ్జెట్లో మీరు గనక చూస్తే బోల్డ్ అనేవి దొరుకుతాయి. ఏ ప్లేస్లో ఉన్నా సరే డెఫినెట్గా అయితే ఉంటాయి. సో మీ సమ్మర్ హాలిడేస్ చాలా బాగా గడుపుతారని అయితే అనుకుంటున్నాను. ఇంకొక మాట నాకు అందరు మామ్స్కి చెప్పాలనిపించింది ఈరోజు. అది నేను వాయిస్ ఓవర్ కాకుండా డైరెక్ట్గా మాట్లాడుతున్నాను ఇక్కడ. లైఫ్ మొత్తం మారిపోతుంది పిల్లలు వచ్చిన తర్వాత. ముందు ఎలా ఉందో అలా ఉండదు. అండ్ దట్ ఈస్ సో బ్యూటిఫుల్ అనేది నాకు అనిపిస్తుంది. నాకు ఈ ఒక్క మాట చెప్పాలనిపించింది. చాలా మందితోటి మధ్య మాట్లాడుతున్నాను కాబట్టి. అంత బ్యూటిఫుల్ థింగ్ని మీరు ఒక బర్డెన్లా అస్సలు తీసుకోకూడదు. అది హ్యాపీనెస్ అనమాట. ఆ టైం మనం వాళ్ళకి ఇవ్వగలగాలి. అదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ పేరెంటింగ్ ఏంటంటే టైం. వీ షుడ్ బీ ఏబుల్ టు గివ్ దెమ్ ద టైం. అండ్ ఫైనలీ తమిళలో పెట్టింది, మేము అమెరికాలో
ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం అండి స్టే. ఇండియా నేను అప్పుడే వెళ్ళట్లేదు. రీజన్ ఇస్ ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పినట్టు నాకు గణేష్ తోటి వెళ్ళాలని ఉంది, మేమందరం కలిసి వాపస్ వెళ్ళాలని ఉంది. సో ఇంకొన్ని రోజులు నేను ట్రై చేస్తున్నాను, ఇంకొన్ని రోజులు ఉంటే మాకు ఆన్సర్ దొరుకుతుందా, అన్నీ సర్దుకుంటాయా, వెళ్ళగలుగుతామా అని చూస్తున్నాను. అనదర్ రీజన్ ఏంటంటే మా పిల్లల స్కూల్ ఓపెనింగ్ డేట్ ఏమైతే ఉందో అది పోస్ట్పోన్ అయింది. ఇనీషియల్గా జూన్ 1st వీక్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, కానీ అది 3rd వీక్కి పుష్ అయిందనమాట. బై గాడ్స్ గ్రేస్ అట్లీస్ట్ అదైనా మా స్టార్స్ అలైన్ అయినట్టు హ్యాపీగా స్కూల్ కూడా పోస్ట్పోన్ చేశారు. కాబట్టి మేము మా ట్రిప్ ఇంకొక 3 వీక్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకుంటున్నాము. సో సరే, నాకు కూడా మరీ ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా తొందరగా వీడియోస్ అయితే కొన్ని చిన్న ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీకు ఒకవేళ వీడియో నచ్చినట్టయితే, మీరు ఒకవేళ కనెక్ట్ అవుతున్నారంటే, మీరు ఇంకేం చూడాలనుకుంటున్నారో అన్నీ కూడా కింద కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకొక వీడియోతోటి మేము ముందుకు వచ్చేస్తాం. ఇట్లు మీ సహజ మాదిరి. బాయ్ గైస్. అండ్ వీడియోస్ అన్నీ ఇలా చిన్నగానే చేయబోతున్నాను నేను. బాయ్.